అందరికీ నమస్కారం అండి. నేను మీ క్లాసికల్ ఎక్స్ప్రెషన్ డాక్టర్ ఎస్ ఉషా కిరణ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీతో మాట్లాడుతున్నానండి. నేను ఇవాళ సెషన్లో మీకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే మరి ఈ కూచిపూడి నృత్యంలో బేసిక్ స్టెప్స్ గురించి ఇవాళ ఒక రెండింటి గురించి మనం తెలుసుకుందామండి. వాటికి ఏ విధంగా మనము దాన్ని నేర్చుకోవాలనే దాని గురించి మీ అందరితో పంచుకోవడానికి మళ్ళీ సెషన్కి వచ్చాను. మొట్టమొదట ఇలా రెండు కాళ్ళు ఈ విధంగా పెట్టి మన ఈ చేతుల్ని ఇక్కడ నడుము దగ్గర ఈ విధంగా పెట్టి ఫస్ట్ కుడి కాలు రైట్ లెగ్ కౌంట్తో స్టార్ట్ చేయాలన్నమాట. అది నెంబర్స్గా చేయొచ్చు 1 2 3 4 అని, అలాగే జతిగా కూడా అనొచ్చు. ముందు నేను కౌంట్తోనే స్టార్ట్ చేస్తానండి. రైట్ లెగ్ని 1 2 అలాగే లెఫ్ట్ లెగ్ 3 4 1 2 3 4 ఇదండి. దీన్ని జతి రూపంలో కూడా అనొచ్చు. కా కా ది మీ కా కా జే నో. అలాగే హస్తాలతో కూడా ఇలా పెట్టి పెట్టచ్చు. చక్కగా రెండు చేతులు ఇలా పెట్టేసి కాళ్ళు రెండు దగ్గర ఇలా పెట్టుకుని మళ్ళీ కౌంటింగ్ కళ్ళు కూడా తిప్పచ్చు. కా కా ది మీ కా కా చే నో. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇదొక బేసిక్ స్టెప్ మాట కూచిపూడి డాన్స్లో. నెక్స్ట్ రెండో స్టెప్ వచ్చేటప్పటికి ఈ రెండు కాళ్ళు ఈ విధంగా చక్కగా ఇలా ఎల్ షేప్లో ఇలా పెట్టేసి తర్వాత మన హ్యాండ్స్ని ఇట్లాగా పెట్టేసి కుంగి లేవడం. తా కా ధీ మీ తా కా చే ను. కొంచెం దీన్ని రెండవ కాలంలో కూడా అనొచ్చు. తా కా ధీ మీ తా కా చే ను తా కా ధీ మీ తా కా జే ను. ఇలా కొద్ది కొద్దిగా రెండు స్టెప్స్గా మనం నేర్చుకుంటూ వెళ్దామండి. ఎవ్రీ సెషన్ మనం చక్కగా ఇట్లాగే మీరు నేర్చుకుంటూ నాకు తెలిసిన కొన్ని అంశాలను మీతో పంచుకుంటూ మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.